వినపడుతుంది. ఏం చెప్పాలి? చాలా తండ్రి కూతుర్లు కలిస్తే మాటలు పోవడం దాటితే ఇగోండి స్వీట్స్ తీసుకోండి. వస్తే పిచ్చిమొద్దు, స్వీట్స్ ఉంది మనం తినడం కోసం కాదే, వీధిలో అందరికి పంచి పెట్టడానికి. ఇంత చిన్నదానికి స్వీట్స్ పంచి పెడితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నది అంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా కూతురు విషయంలో నాకేది చిన్నది కాదు. ఆ స్వీట్స్ ఇటీ అబ్బాబ్బా, రోజు రోజుకి తండ్రి కూతుర్లు ఏంటే దీంతోనే సేపడతావా? వెళ్ళి దిష్టి దిష్టి పోవాలి. కూర్చోనమ్మా. ఏమే ఏంటండి? మన చుట్టాలందరికీ ఫోన్ చేసి భోజనాలకు రమ్మన్నావా? ఇప్పుడు ఎందుకండి భోజనాలు? అరే మన అమ్మాయి ఎంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? రాము రారా, వచ్చి కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవడం ఏంట్రా ఫుల్, స్కూల్ ఫస్ట్. అవునా తల్లి? తల్లి కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం చదవడం ఏంట్రా? డాక్టర్, నీకు తెలుసు కదా. అదేంట్రా అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోవా? తను ఇంకా చిన్నపిల్లరా, తనకి ఏం చదవాలో ఏం చదవకూడదో కూడా తెలియదు. అయినా నా కూతురు డాక్టర్ అవ్వాలని కోరిక. డాక్టర్ అవుతుందిరా, ఎందుకని అడిగితే బెటర్ కదరా. చాలా చాలరా, ప్రణమని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకు ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఏమీ కాకుండా పోతారా. చాలు చాలు, వెళ్ళు. మరి చెప్పాల్సిందే చెప్పా, వెళ్తున్నా. చెప్పు డాడీ, నీకు నెక్స్ట్ ఏం చదవాలని ఉంది? అది ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మరి తను అడిగినప్పుడు ఏం చెప్పలే? ఏమే ఏంటండి? మన పక్కింటి పరమేశ్వర వాళ్ళ కూతురు బాగా చదివి ఎంసెట్ లో ర్యాంక్ కొట్టిందంట. తను ఎక్కడ చదివిందో కనుక్కో. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. సరే అయితే మన అమ్మాయిని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. సరేనండి. డాడీ ప్లీజ్ డాడీ, నేను అంత దూరం వెళ్ళండి డాడీ. వెళ్ళాలమ్మా. డాడీ ప్లీజ్ డాడీ, ఎక్కడో చదువుకుంటాను డాడీ. ఇక్కడ ఎలా చెప్తారో ఏంటో అమ్మా, అక్కడైతే బాగా చెప్తారంట. డాడీ ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. చెప్తుంటే అర్థం కదా, నువ్వు అక్కడే చదువుతున్నావు. మన అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఎంత టెన్షన్ తో మన అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతున్నావు ఏంటి? అయితే మీ అమ్మాయినే పిలిచి అడగండి. సౌమ్య, నీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది చెప్పు. అదే డాడీ 250 వచ్చాయి డాడీ. అందరిలోని జస్ట్ 1 మార్క్ తో పాస్ అయిందంటండి. ఏంటి ఈ పాస్ మార్కులు ఏంటి? అసలు పాస్ అవడం ఏంటి? డాడీ నాకు అసలు బైపీసీ నచ్చలేదు డాడీ, కనీసం డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు డాడీ. డాక్టర్ అవ్వకపోతే ఇంటికి పోతావు? అదే డాడీ, ఆర్టిస్ట్ అవుతాను డాడీ. ఆర్టిస్ట్ ఏం చేస్తావు? గోళ్ళ మీద రోడ్ల మీద బొమ్మలు గీసుకుంటావా? ఇప్పుడు చెప్తున్నావు నేను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు అదే కాలేజ్ చదువుతున్నావు. లేదంటే నా చదువుతాను, నేను చంపేస్తా. ఏమండి అది మన పాప అండి. నన్నేం చేయమంటావు? ఊర్లో అందరితో నా కూతురు డాక్టర్ చేస్తా అన్నానే, నన్నేం చేయమంటావు? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు వాళ్ళకు ఉండకూడదు, నాతో మాట్లాడాడి. నీ మొహం చూడాలంటే నాకు అసేం వస్తుంది. మా అమ్మ నాన్నకు నువ్వైనా చెప్పమ్మా నాతో మాట్లాడమని. మీ నాన్నతో నేనే చెప్తానమ్మా, నువ్వు సీట్ తెచ్చుకుంటే మీ నాన్నతో నేనే చెప్తానమ్మా. నాకు ఎంసెట్ లో ర్యాంక్ రాలేదే గీత. ఇంకే ఎవరైనా ఏడుస్తారా? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ర్యాంక్ కొడదు కానీ. ఇప్పుడు రాకపోతే మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరే. పైగా మా నాన్న నాతోటి మాట్లాడట్లేదు. ఇప్పుడు రాకపోతే నన్ను చంపేస్తారే. ఏం అర్థం కాలేదు. మేడం నన్ను తీసుకున్నాను, నా పేరెంట్స్ వచ్చాను, నేను వెళ్ళొస్తాను. అమ్మో నాన్నగారు వచ్చారు, ఇప్పుడు ఎలా? నాన్న నన్ను క్షమించండి, మీ కన్నను నేను నెలడచ్చపోతున్నాను. కన్నులు కనలేకపోయేది, అందుకే మీకు నా మొహం చూపించలేక చనిపోతున్నా. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తన మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకున్న అవ్వలేకపోయిన ఆ డాక్టర్ని మీ కూతుర్ని చేసి చూడాలనుకున్నారు తప్ప తన మనసుతో చెప్పాలనుకున్నదని ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి డాక్టర్ అయిందట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదివి సీట్ సంపాదించిందట అనే తప్ప మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకుల్ని కూతుల్ని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలాగే ఉన్నారు. అందుకే స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదా? చావులు ఆగాలంటే మారాల్సిన విద్యలు, విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారి
వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో పెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడిని భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.